రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో స్వామి వివేకానంద విగ్రహాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియపరిచారన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేయడంలో తన వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల పథకం కింద నీళ్లందించి సస్యశ్యామలంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఇక్కడ మళ్ళీ సరే ఇక్కడ అన్న చెప్పేసాను ఆవిష్కరణ వివేకానంద స్వామి ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ అన్న ఇంకొకసారి ఇదే గ్రామ తరఫున వారికి అందరూ స్వాగతం పలికింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.